హాయ్ హలో వెల్కమ్ టు SBS7 టీవీ ఛానల్. ఈ రోజు మన స్టూడియోలో డిఎస్ మూర్తి గారు ఉన్నారు. ఆయన గురించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాము. డిఎస్ మూర్తి గారు స్వాగతం అండి SBS7 టీవీ ఛానల్ కి. SBS7 టీవీ ఛానల్ కి మీకు మన ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. సంతోషం సార్. డిఎస్ మూర్తి గారు అంటే డిఎస్ మూర్తి గారు డైరెక్టర్ అని మీరు ప్రసిద్ధిగాంచారు, పేరు బాగా తెచ్చుకున్నారు. మీ కెరియర్ దీంట్లో మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీ కెరియర్? నా చిన్నతనంలోనే నేను నాటకాలు వేయడం జరిగిందన్న. ఆ నాటకాలు పరంపరంగా డైరెక్షన్ కూడా నేర్చుకున్నాను. దాదాపు 1000 నాటకాలు ప్రదర్శించడం కూడా జరిగాయి. ఆ నాటకాల ద్వారా మళ్ళీ డైరెక్షన్ రూపం అనేది తలంపించడం నాకు జరిగింది. నేను హైదరాబాదు 1981లో రావడం జరిగింది. ఆ 81లో వచ్చేటప్పుడు దూరదర్శన్లో కొంతమంది మిత్రులతో నేను ఈ డైరెక్షన్ అనేది ఎంఎస్ కోటారెడ్డి మరియు పిసి రెడ్డి గారి దగ్గర నేను సినిమా దగ్గర నేను ఫ్రెండ్గా జాయిన్ అయ్యి నేర్చుకున్నాను. ఆ తర్వాత ఎన్నో టీవీ సీరియల్స్ మరియు సింగిల్ ఎపిసోడ్స్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఒక పరంపరంగా జరిగింది ఆ రోజుల్లో. ఇప్పుడు ఇంకా చేస్తూనే ఉన్నాను. నేను మీకు చెప్పాలంటే భక్తి టీవీ ఛానల్లో నీ చిన్నారే చిన్ని కృష్ణుడు అని చెప్పేసి ఒక సీరియల్ చేశాను. ఆ సీరియల్ 1000 ఎపిసోడ్ దాకా చేశాను. అది చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. తర్వాత హిందూజా గ్రూప్లో వాళ్ళు చేసినటువంటి ఇన్కేబుల్ అని చెప్పేసి మనకు పెట్టారు. దాంట్లో ఈ వారం కథ అని చెప్పేసి సీరియల్ స్టార్ట్ చేసి దాదాపు 3 ఏళ్ళు ఆ సీరియల్ కంటిన్యూ చేశాను. నేనే డైరెక్టర్ని. ఇప్పుడు కూడా ఇంకా చేస్తూనే ఉన్నాను. అది మీరు అనుమతిస్తే కొంతమంది ఆర్టిస్టులు కావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నా నెంబర్ ఏదైనా మీరు స్క్రోల్ చేస్తే ఈ చేయబోయే వేదభారతం అనే సీరియల్ నేను చేస్తున్నాము. దాంట్లో మీరు కొంతమంది ఆర్టిస్టులు కావాలి. వచ్చే వారం అంటే 20-21 తేదీల్లో అది స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. ఆల్రెడీ చేసాము, ఒక 6 ఎపిసోడ్లకు చేసాము. ఆల్రెడీ మేము టెలికాస్ట్ చేసాం. అది కంటిన్యూ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఒక 3000 ఎపిసోడ్ దాకా కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. కొంతమంది ఆర్టిస్టులు కావాలి మనకి. మన వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ ద్వారా కానీ మన గ్రూప్స్ ద్వారా కానీ ఎవరన్నా అప్రోచ్ ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. తప్పకుండా సార్. మీరు 1000 నాటకాలు చేశారన్నారు. మీకు ఫస్ట్ బాగా క్లిక్ అయినది ఏది? బాగా పేరు తీసుకొచ్చిన నాటకం? కలలే కన్నీళ్ళు, ముందడుగు, వసంత విలాసం అని చెప్పేసి కొన్ని నాటకాలు ఉన్నాయి. ఆ నాటకాల్లో నేను బాగా పేర్కొన్నాను. టెలికాస్ట్ అయ్యారు సార్ ఛానల్స్? టెలికాస్ట్ అది నాటకాలు, అది స్టేజ్ మీద చేసినటువంటి షోస్ చాలా క్లిక్ అయ్యాయి. అలాగే సోలే సినిమా అనేది ఎంఏ బాస్ అని చెప్పేసి ఒక ఆయన తెలుగులో రాశారన్నమాట. అది యుగంధర్ అని చెప్పేసి ఆ నాటకం చాలా పెద్ద పేరు వచ్చింది. ఆ నాటకం చాలా పెద్ద పేరు వచ్చింది. ఆయన గుంటూరు వాస్తవుడు, మరి ఆయన ఉన్నారు తెలియదు, కానీ ఆయన నాటకాలు చాలా అన్ని కూడా హిందీ సినిమాలన్నీ కూడా తెలుగులో నాటకాల కింద రూపొందించేశారు. ఆ నాటకాలన్నీ కూడా చేశాను. అలాగే అమరదీపం, మళ్ళీ వసంత విలాసం అని చెప్పేసి ఒక నాటకం కూడా చాలా బాగా పేరు. ఇప్పుడు మీకు అవకాశం వస్తే ఈ ఛానల్స్ లో టెలికాస్ట్ చేయడానికి ఇస్తారా సార్? తప్పకుండా ఇస్తుంది, కానీ అవి ఇప్పుడు ఉండకపోవచ్చు. ఎందుకంటే నాటకాలు కాబట్టి, స్టేజీ నాటకాలు కాబట్టి అవి ఉండకపోవచ్చు. ఉన్నట్లు మాత్రం మీరు తప్పకుండా ప్రదర్శించడానికి మీరు ఇస్తారు, తీసుకోవచ్చు. ఇకపోతే నాకు బాగా పేరు వచ్చినటువంటి డిఎస్ మూర్తి అంటే గుర్తున్నటువంటి డైరెక్టర్ గా గుర్తున్నటువంటి ఒక టెలిఫిలిం ఒకటి ఉంది. అది టెలిఫిలిం అంటే 4 భాగాలు చేస్తున్నాం. టెలిఫిలిం కూడా విశ్వవలయం అని చెప్పేసి దూరదర్శన్ ఫస్ట్ డైరెక్టర్ విఠల్ గారు అని చెప్పేసి ఆయన ఇచ్చారు నాకు అవకాశం. దాన్ని నేను
విషవాలయం అని చెప్పేసి 4 ఎపిసోడ్లుగా తీసి దూరదర్శన్లో టెలికాస్ట్ చేయడం జరిగింది. అది నాకు చాలా క్లిక్ అయింది. దాంతోటే నేను డిఎస్ మూర్తి అంటే ఏంటనేది అది అందరికీ తెలుసు. అంటే ఇన్ కేబుల్‌లో హిందూజా గ్రూప్ వాళ్ళయి ఈ వారం కథ అని చెప్పేసి దాదాపు ఒక 3 సంవత్సరాలు సీరియల్ చేయడం జరిగింది. ఆ సీరియల్ కూడా బాగా నచ్చింది. కాకపోతే భక్తి ఛానల్‌లో మీ చిన్నారి చిన్ని కృష్ణుడు అని చెప్పేసి ఒక 5 ఎపిసోడ్ దాకా చిన్న చిన్న పిల్లలతోటి కృష్ణుడి వేషంలో ఆ నృత్య రూపకాలు ప్రదర్శించడం జరిగింది. చాలా బాగుంది. అది వాటితోటి నేను డిఎస్ మూర్తి అంటే గుర్తుంచుకున్నాను. మీ కరెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం నేను చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటమ్మా వేద భారతం అని చెప్పేసి ఈ వేదాల గురించి ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ ఈ చతుర్వేదాల గురించి చెప్పాలనేది ఒక ఉద్దేశంతో మేము వేద భారతం అని చెప్పేసి చేస్తున్నాము. ఆల్రెడీ 6 ఎపిసోడ్లు షూట్ చేసాము, టెలికాస్ట్ కూడా అయ్యాయి. టెలికాస్ట్ కూడా ఎన్ఆర్ఐ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి వెబ్ సిరీస్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, యాజ్ ఎ వెబ్ సిరీస్ యూట్యూబ్లో చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు దానికి కావలసినటువంటి కొంతమంది ఆర్టిస్టులను కూడా నేను అన్వేషిస్తున్నాను. అన్వేషణలో మన టీవీ చూస్తున్నటువంటి వాళ్ళు కానీ, మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ ఎవరన్నా అవకాశం కావాలి అని చెప్పేసి అనుకుంటే మీరు నా నెంబర్స్ కాల్ చేయండి. వాళ్ళని డైరెక్ట్గా నేనే రిసీవ్ చేసుకుంటాను. వాళ్ళకి నా నెంబర్స్ కాల్ చేస్తే అవకాశాలు ఇవ్వడానికి కూడా అవకాశం. చూసారు కదండి, మీకు ఎవరికైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే సార్ కాంటాక్ట్ నంబర్ కి కాంటాక్ట్ చేస్తే మీకు అవకాశం ఇస్తాను. ఇప్పుడు ఎవరన్నా డైరెక్షన్ లో ఇంట్రెస్ట్ ఉంటే మీ సపోర్ట్ మీరు ఎంతవరకు అందిస్తారు? వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? ఎవరైనా కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో నా దగ్గరికి వస్తానంటే అవకాశం ఉందండి. అసోసియేట్ డైరెక్టర్ కానీ కో డైరెక్టర్ కానీ నా అవకాశం ఇస్తాను. నాతో మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే ఆర్టిస్టులు కూడా అవకాశం ఇస్తారు. అందరూ కూడా రావచ్చు. మన ఎస్విఎస్ ఛానల్ వాళ్ళు తరపు నుంచి ఎవరు అప్రోచ్ అయినా కూడా నేను ఇవ్వగలే స్తోమత నా దగ్గర. సంతోషం సార్, మీకు శిష్యులు కూడా ఉన్నారు, మీరు చాలా మందికి సపోర్ట్ చేశారని కూడా విన్నాం. సో అట్లే న్యూ టాలెంట్ కూడా ఎంకరేజ్ చేస్తే తప్పకుండా రెఫర్ నా చేస్తాను. శిష్యులే కొంతమంది సినిమాలు తీసారమ్మా. ఓ గ్రేట్. పెళ్లి కాని ప్రసాద్ అని చెప్పేసి, ద్వారపుడు సత్యనారాయణ చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు, నా శిష్యుడే. నా దగ్గర నేర్చుకుని అతను 4-5 సినిమాలు చేశాడు. ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గర. చాలా మంది శిష్యులు అయ్యారు. మీ స్టోరీస్, మీ కథలు ఇప్పుడు బుద్ధి తెరకే మీరు ఇచ్చారు. ఇప్పుడు మూవీస్ లోకి వెళ్ళాలి అని మీకు ఆలోచన రాలేదా? మీరు ప్రయత్నం ఏమైనా చేశారా? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు నన్ను. మూవీస్ లో కూడా నేను చాలా పెద్ద వ్యక్తులతోనే చేశాను. నటశేఖర్ కృష్ణ గారు మానవుడు దానవుడు మూవీకి నేను వర్క్ చేశాను. అవునండి. అలాగే చాలా మంది దగ్గర నేను వర్క్ చేశాను కాబట్టి నేను మీకు కొంతమందికి తెలియకపోవడం కానీ, కొంతమందికి అర్థం కాకపోవడం కానీ ఏంటంటే నేను భారత ప్రభుత్వ ఉద్యోగిని. అది లాస్ట్ ఇయర్ May 25 రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ట్రైన్లో రావడం జరిగింది. అప్పటి నుంచి నేను చేసుకుంటే వస్తున్నాను. అంటే బ్రేక్ తీసుకున్నారా సార్ మధ్యలో? అది బ్రేక్ కాదు, ఉద్యోగ రీత్యా నేను కొంత నాకు వెసులుబాటు లేదు. అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు గ్యాప్ ఇచ్చారు అలా? అలాగే నేను ఫీల్డ్లో ఉంటూనే గ్యాప్ అనేది ఏమీ లేదు. ఫీల్డ్లో ఉంటూనే చేసుకుంటూ వచ్చాను. కొంత ఏంటంటే నేను అవుట్ సైడ్ వెళ్ళడానికి నాకు అంత వ్యూస్ కానీ అవకాశం కానీ లేదు కాబట్టి అంత వెళ్ళలేకపోయాను. అందుకే చాలా మంది డైరెక్టర్లు నా స్నేహితులు, నా శిష్యులు కూడా ఉంటారు. ఓకే సార్, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? వేద భారతం అనేది ఒక 3000 ఎపిసోడ్ కంటిన్యూ చేయాలి ఎన్ఆర్ఐ ఛానల్. ఇదే నా గోల్, ఇదే నేను చేస్తున్నాను. ఇది కాకుండా ఇంకేమన్నా ప్లాన్ ఫర్దర్ గా అనేది ఇది అయ్యేంత వరకు నేను ఇది ఆలోచించలేదు. మీకు ఇప్పుడు ఎవరన్నా డైరెక్షన్ అవకాశం ఇస్తే మీరు చేస్తారా? కరెంట్ మీద ఒక ప్రాజెక్ట్ యోచన లేదు.
ఓకే. ఆ యోచన లేదు. నేనేంటంటే సొంతంగా చేసుకునే ప్రాజెక్టే చేస్తున్నాను తప్ప మిగతా వాళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించాల్సి. ఓకే. ఇప్పుడు ఈ మూవీ ఫీల్డ్‌లో గాని, కొత్త డైరెక్షన్ వచ్చే వాళ్ళకి మీరిచ్చే సూచన ఏంటి? కొత్త డైరెక్ట్‌కి ఇచ్చే చూసిన నేను చెప్పేటంతటి వాడిని కాను కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీ కానీ, టెక్నికల్ కానీ చాలా బాగుంటుంది. చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా చేయాలని ఆశిస్తూ ఆనందిస్తాను. చూసారు కదండీ! డిఎస్ మూర్తి గారి మాటల్లో ఆయన ఎలా ఈ ఫీల్డ్‌లోకి వచ్చారు, ఆయన ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, అలాగే కొత్తగా రావాలనుకున్న న్యూ టాలెంట్‌కి కూడా ఎంకరేజ్‌మెంట్, సపోర్ట్ ఇస్తూ, ఆయన ఎంకరేజ్ చేస్తూ, ఆయన సీరియల్‌లో కూడా వేరే ఆర్టిస్ట్‌లకు అవకాశం ఇస్తా అని తెలుపుతున్నారు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆయన నంబర్ కింద స్క్రాల్ అవుతుంది. ఆయనకి కాంటాక్ట్ చేయగలరు. ఎస్వీఎస్7 టీవీ ఛానల్ కూడా మీరు కాంటాక్ట్ చేస్తే ఆయన ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారు. చూసారు కదా మరిన్ని విశేషాలతో మరిన్ని ఇంటర్వ్యూస్ తో మనం మీ ముందుకు వస్తాము. స్టే ట్యూన్ టు ఎస్వీఎస్7 టీవీ ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్వీఎస్ 7 టీవీ ఛానల్కి అందరికీ కూడా నమస్కారాలు. నమస్తే.